అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దల సలహాతో మీ వ్యాపారాన్ని కొత్త మార్గంలో నడిపించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నూతన వధూవరులు తమ బంధంలో సామరస్యాన్ని కాపాడుకుంటారు. మీరు మీ జీవితానికి కొత్త రంగులు అద్దడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు అంతర్గత శాంతిని చేకూరుస్తుంది. పనిచేసే చోట ఫోన్ను అధికంగా వాడడం మానుకోండి. ఎవరైనా మీ గురించి చాడీలు చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన గాయకులకు ఈరోజు మంచిగా ఉంటుంది. వారికి ఒక పెద్ద వేదికపై పాడే అవకాశం లభిస్తుంది. పాత రుణం విషయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ అభిప్రాయాల విషయంలో మొండిగా ఉండకండి. మీరు సహజంగానే ధ్యానం, యోగా పట్ల ఆసక్తి కలుగుతుంది. విరోధుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ మొండి స్వభావం వల్ల ప్రజలు చికాకు పడవచ్చు. ఈరోజు మీరు ప్రశాంతంగా సౌకర్యవంతంగా ఉంటారు. కుటుంబ అవసరాలు, సౌకర్యాలు చూసుకోవడంలో సమయం గడుపుతారు. మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు మరింత భద్రతను, సౌకర్యాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో భావోద్వేగ బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యునికి సహాయం చేయడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఇల్లు, కుటుంబంపై దృష్టి పెట్టడం వల్ల ఈరోజు సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. అలా చేయడం మీకు ఇబ్బంది కలిగించవచ్చు. దగ్గర బంధువుతో వాదన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా చేయవద్దు. ఈరోజు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇల్లు, ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. మీ వ్యాపారంలో కొత్త విజయాలు లభించవచ్చు. ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక మంచి అవకాశం గురించి అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. అవసరమైన సమాచారాన్ని సేకరించి సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. ఇతరుల తగాదాలు లేదా వర్గ పోరాటాల్లో చిక్కుకోకుండా ఉండడం మీపై అధికారుల ముందు మీ ప్రతిష్టను పెంచుతుంది. మీ పని మరియు పనితీరుపై దృష్టి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదాలు మరియు మద్దతు కూడా మీకు లభిస్తుంది. ప్రేమ సంబంధంలో ఉద్రిక్తత తలెత్తవచ్చు. అపార్థాలను పెంచుకోకుండా వెంటనే మాట్లాడుకోండి. సంబంధంలో నమ్మకాన్ని మరియు ప్రశాంతమైన ప్రవర్తనను పాటించండి. మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. అధిక ఒత్తిడిని నివారించండి. మీ పనిని ప్రశాంతంగా మరియు క్రమబద్ధంగా పూర్తి చేయండి. తగినంత నిద్ర మరియు విశ్రాంతి కోసం సమయం కేటాయించండి. మీరు తీవ్రంగా అలసిపోయినట్లు అనిపిస్తే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. ఈరోజు మీ ఆరోగ్యం మరియు దినచర్యకు సంబంధించి లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది. పాత అలవాట్లను మార్చుకోవలసిన సమయం ఇది. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఆలోచిస్తారు లేదా అటువంటి అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు పిల్లలు, ప్రేమ లేదా ఏదైనా సృజనాత్మకత ప్రయత్నం పట్ల ఉత్సాహంగా ఉంటారు. కానీ తొందరపాటును నివారించండి. వ్యక్తిగత విషయాలు, చంద్రుడు మరియు శుక్రుడి సంయోగం గూఢమైన విషయాలను, జ్యోతిష్యం మొదలైన వాటిపై ఆసక్తిని పెంచుతుంది. మీరు తంత్రమంత్ర సాధనలో చురుగ్గా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కొంత విభేదం ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు అసౌకర్యంగా భావించవచ్చు. మీ వృత్తి ఎటువంటి పెద్ద మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతుంది. ఈరోజు దూర ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టులు దక్కే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వస్త్ర లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం ఉంటుంది. మీలో కొందరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. దీనివల్ల ఒత్తిడి మరియు ఆందోళన కలగవచ్చు. మీ పిల్లల ద్వారా మీకు ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. ఇది మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల నుండి లభించే మంచి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లోని ఒక పరిస్థితి కారణంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఈరోజు చాలా కోపంగా కనిపించవచ్చు. వారు కోపంగా ఉంటే వారిని శాంతపరచడానికి ప్రయత్నించండి. ఈ రాశి కింద జన్మించిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. వారు కొన్నిసార్లు ఇతరులతో కలిసి ఉండడాన్ని, మరికొన్నిసార్లు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు. ఒంటరిగా సమయం గడపడం సులభం కానప్పటికీ ఈరోజు మీరు మీకోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. విద్యుత్ అంతరాయం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఉదయం సిద్ధమవ్వడం కొద్దిగా కష్టంగా మారవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న వారి నుండి మీకు కొన్ని చెడు వార్తలు అందవచ్చు. ఈరోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన సమయం ఇది. మీ చుట్టూ ఉన్న వారితో మీరు మరింత మెరుగ్గా
మమేకం అవ్వడానికి సహాయపడుతుంది. మీ సృజనాత్మకతను ఉపయోగించడం ద్వారా మీకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ వృత్తి జీవితం కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది, కానీ ఒత్తిడికి దూరంగా ఉండడం ముఖ్యం. ఈరోజు మీరు మీ భావోద్వేగాలను సమర్థవంతంగా వ్యక్తపరచగలుగుతారు. ఇది మీ సహోద్యోగులతో మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మీరు తాగే నీటి పరిమాణాన్ని పెంచడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడానికి సమయం కేటాయించండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. మీరు లౌకిక విషయాల పట్ల ఉదాసీనంగా ఉండడం ఉత్తమం. కోర్టు వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సామాజికంగా అవమానానికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. ఎలాంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. మీకు శారీరక శక్తి ఉల్లాసం లోపిస్తాయి. మీరు మానసిక ఆందోళన అనుభవిస్తారు. దైవభక్తి ఆధ్యాత్మికత మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. మీ జాతకం ప్రకారం ఈరోజు ఈ రాశి వారికి కొంత గందరగోళం కలిగించే విషయాలు ఎదురు కావచ్చు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మానసిక అశాంతికి అసౌకర్యానికి కారణం కావచ్చు. ఈ సమయం ముఖ్యంగా మీ సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు, కాబట్టి సహనం చాలా అవసరం. మీ సంభాషణల ప్రతికూలతను నివారించండి మరియు ఎలాంటి వాదనల్లో చిక్కుకోకుండా ప్రయత్నించండి. మీ సంబంధాలలో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవలసి రావచ్చు. ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి మీ భాగస్వామితో లేదా ప్రియమైన వారితో నిష్కపటంగా మాట్లాడడం ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉండి ఈ సవాల్ను ఎదుర్కోండి. ఈరోజు చివరిలో ఒక సంబంధాలకు ప్రతికూలతను చేరకుండా ఉండడానికి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి. ఈ సమయం తాత్కాలికమైనది. ఓర్పుతో మీరు దీనిని అధిగమించగలరు. మీకు ఎలాంటి ఆందోళన ఉన్నా వాటిని సానుకూల దృక్పథంతో ఎదుర్కోండి. ఈరోజు మీకు ఎన్నో విషయాలు నేర్చుకునే రోజు కావచ్చు. పనిలో మీ పలుకుబడి కొనసాగుతుంది మరియు డబ్బు సంపాదించడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కుటుంబ అవసరాలను పూర్తిగా చూసుకుంటారు. మీ ప్రతిభ మరియు నైపుణ్యాలను నిరూపించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వారికి పదోన్నతి అవకాశాలు లభించవచ్చు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి నుండి మీరు పనిలో విజయం సాధించడానికి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాతావరణ సంబంధిత చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. పనిలో క్రమబద్ధత మరియు సహనం పాటించడం ఈరోజు మీకు గొప్ప బలాలుగా ఉంటాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీ విశ్వసనీయత మీకు ముఖ్యం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి మరియు అపరిచితులను అతిగా నమ్మడం మానుకోండి. మీ మాటలు మరియు ప్రవర్తనలో కొంచెం గంభీరత ఈరోజు అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. మీ కుటుంబంతో సమన్వయం పాటించండి మరియు సున్నితమైన విషయాలను చర్చించినప్పుడు తొందరపడి స్పందించడం మానుకోండి. సహనంతో ఉండండి మరియు ప్రతి దానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని భావించండి. ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీ ప్రేమైన వారితో ఈరోజు గొడవపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.